ఈవెన్ ఇండియా డెవలప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పోజర్ అనేటువంటిది ఉండాలి. అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటు మదర్ టంగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది 10వ తరగతి వరకు అన్ని రకాల సిలబస్లో, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, స్టేట్ సిలబస్ అయినా, లేకపోతే ఐబీ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ సిలబస్, ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, నేషనల్ స్కూల్ కానీ, తెలుగు అనేటువంటిది కంపల్సరీగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండి తీరాల్సిందే. ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లయితే ఫ్రెంచ్ కోసం ప్రాకులాడతారో, తమిళ వాళ్ళు ఎట్లయితే తమిళ కోసం ప్రాకులాడతారో, మనం కూడా అలాగే ప్రాకులాడాలి. అదే సమయంలో హిందీ ఎందుకు, హిందీ వల్ల ఏం ఉపయోగం ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి హిందీ వల్ల దమ్మిడి ఆదాయం వచ్చిందా, ఎక్కడైనా ఎవడైనా చెప్పగలరా, ప్రూవ్ చేయగలరా? ఇదొక వైపు అయితే, ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళు, సోకాల్డ్ వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు, మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించి, పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదివించండి, గవర్నమెంట్ స్కూల్స్ అని తెలుగు మీడియం చెప్పమంటారు. సిగ్గు లేదా? మీరు అంతంత పదవులు చేసి, ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసి, ఒక వైస్ ప్రెసిడెంట్గా చేసి, పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారంటే వద్దొద్దు వాళ్ళకి తెలుగు చెప్పమంటే మీ బాబు సొమ్ము ఏం పోయింది, నీదేం పోయింది? వాళ్ళు కదా నష్టపోయేది, ఈ జనరేషన్ కదా నష్టపోయేది, పేదల పిల్లలు కదా నష్టపోయేది. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తానని ఈ ఒక ప్రభుత్వం ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే దానికి అడ్డుపుల్లలో వేయడం ఏంటి? ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది? నువ్వేం నష్టపోతున్నావు? పేదవాడు నష్టపోతాడు, వాడికి సరైన ఎడ్యుకేషన్ రాకపోతే. ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే విద్య వల్లే, ఇంతమంది ఇక్కడ ఉండి మేము చేయగలుగుతున్నాం అంటే విద్య వల్లే. అట్టడుగు నుంచి అట్టడుగున పుట్టి, పేదరికంలో పుట్టి అనేక మంది ఈరోజు రాణించి ఎంతో గొప్ప ప్రతిభ కలిగినటువంటి వాళ్ళుగా తయారై అవార్డులు తెచ్చుకోగలిగారు, భారత రత్నలు అయ్యారు అని అంటే ఎందువల్ల? విద్య వల్లే.